మంచు పూలి పెంచినారో లాభము. హలో. నిన్న నైట్ మొత్తం ఎగ్జామ్కి చదువుకుంటున్నానమ్మా, అందుకే మెలక రాలేదు. చెప్పండి, అంతా సేఫే కదా? సేఫ్గానే వచ్చాం కానీ బయట పలిపులో వచ్చి 10 నిమిషాలు అయిందంట. కొంచెం త్వరగా వెళ్ళి డోర్ ఓపెన్ చేయి నాన్న. సరే అమ్మా, వెళ్తా, వెళ్ళి డోర్ తీస్తా. బాయ్. ఓకే. ఏయ్, ఎవరు నువ్వు? నేను లక్ష్మమ్మ వాళ్ళ రిలేటివ్. ఆమెకి సర్ది అయింది. ఏ దినంకి నన్ను పానికి పోమని చెప్పింది. సర్లే, లోపలికి రా. గుడ్ మార్నింగ్ మచ్చా. మార్నింగ్ రా. ఎక్కడ? జిమ్లో మచ్చా. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయినావా? ఏదో రా, నాట్ బ్యాడ్. ఎన్ని గంటలకు మామ ఎగ్జామ్? నాకా 2:30కి. ఓకే మచ్చా, ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ మంచిగా రాయి. ఈవినింగ్ కెఫే కోనర్లోకి వెళ్దాం. ఓకే రా, థ్యాంక్స్. బాయ్ రా. బాయ్. హే, ఏం చేస్తున్నావు ఇక్కడ? పని అయిపోయింది, మీకు చెప్తామని వచ్చిన. అది చెప్పనికి లోపలికి ఎవరు రమ్మన్నాడు? బయటికి వెళ్ళు. చాయ్ ఏమైనా తేవల్నా? నేను చాయ్ తాగను, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. అయితే నాస్తా రెడీ చేయాలనా? రోటీ, సబ్జీ. అదేం వద్దని చెప్పాను కదా, నువ్వు వెళ్తే నేను చదువుకోవాలి. ముందు నువ్వు వెళ్ళు. సాయంత్రం పానికి రావాలనా వద్దా? అవసరం లేదు, రేపు అమ్మ వాళ్ళు వస్తారు, నువ్వు రేపు రా. సరే అయితే నే పోతున్నా. డోర్ పెట్టుకో సార్.
మచ్చా హే హాయ్ మచ్చా హాయ్ రా. कैसा गया एग्जाम? గుడ్ రా, మంచి ర్యాంక్ వస్తుంది. Congrats in advance. By the way, she is Suhani. హే హాయ్. He is Sripad. హాయ్. మనోడు జిఆర్ఈ ఎగ్జామ్ రాశాడు. వెరీ సూన్ హీల్ బి ఫ్లయింగ్ టు యూఎస్. ఓ రియల్లీ? థ్యాంక్ కాంగ్రాట్స్. యూ. ఇంకేంటి మచ్చా, ఈరోజు నైట్ ఏమన్నా స్పెషల్గా ప్లాన్ చేసావా? నథింగ్ రా, టైర్డ్ అయిపోయా. ఇంకా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పండుకోవడమే. అరే ఏంది మచ్చా, అందరు పెళ్ళికి వెళ్ళారన్నావు, ఒక్కడివే ఏం చేస్తావు? రేపు తన బర్త్డే, మిడ్ నైట్ సెలబ్రేట్ చేద్దాం. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. సారీ మచ్చా, పొద్దున కల్లా అమ్మ నాన్న వాళ్ళు వచ్చేస్తారు, ప్రాబ్లం అయిపోద్ది. మేబీ సమ్ అదర్ టైం. నీకు విషయం తెలుసా, ఇంట్లో ఎప్పుడు ఒక్కడే ఉండకూడదంట. ఏ దొంగలు వచ్చి కిడ్నాప్ చేస్తారా? కాదు మచ్చా, దయ్యాలు వస్తాయంట. దయ్యం? యు మీన్ గోస్ట్? ఊకోరా, ఈ రోజులు కూడా దయ్యాలేంటి? ఎస్, ఐ టు డోంట్ బిలీవ్. అచ్చా చలో, లెట్స్ టేక్ ఎ ఛాలెంజ్. ఈరోజు ఒక్కడివే ఎగ్జోసిస్ట్ మూవీ చూడు, దయ్యం అంటే ఎందుకు తెలుస్తుంది. యా, ఐ టు హర్డ్ అబౌట్ దట్ మూవీ బట్ నెవర్ డేర్ టు వాచ్. ఇట్స్ జస్ట్ ఎ మూవీ రా, పీపుల్ యాక్టెడ్ ఇన్ ఇట్, నథింగ్ ఇస్ రియల్. లేదు మచ్చా, నేను ఒక్కడనే హాఫ్ అన్ అవర్ చూశాను. జస్ట్ లిటరలీ నాకు ఓకేరా, నేను ఒక్కడనే మూవీ మొత్తం చూసి నీకు కాల్ చేస్తా. ఆలోచించు మచ్చా, అసలే ఇంట్లో ఎవరు లేరు అంటున్నావు. ముందే మీ ఇల్లు సిటీకి చాలా దూరం. ఎస్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ వన్స్. యూ డోంట్ వరీ, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఆల్ ద బెస్ట్ మరి, ఆ ప్రభువే నీ తోడుండుగాక. ఓకే గాయస్, ఐ విల్ లీవ్. హే, హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. Hiring? Aren't you tired of hoping the right candidates see your job posts and apply? It's like Hiring? Aren't you tired of hoping the right candidates see your job posts and apply? It's like trying to find a needle in a haystack. That's why you should try ZipRecruiter for free at ZipRecruiter.com/free. Instead of waiting for great candidates to find you, ZipRecruiter finds qualified candidates for you and invites them to apply. Trying to find a needle in a haystack. That's why you should try ZipRecruiter for free at ZipRecruiter.com/free. Instead of What the hell do you mean going off and leaving Reagan by herself? Are you crazy? Her window's wide open. The whole room is freezing. Didn't he tell you? Didn't who tell me? Burke isn't. What's Burke got to do with it? Look, there wasn't anybody here, so when I went to get the Thorazine, I had him stay with her. Suppose he heard. He must have been drunk. He fell down from the top of the steps right outside. By the time he hit M Street, he broke his neck. When I touch your forehead, open your eyes. There's someone inside you. Sometimes. Who is it? రేయ్ మచ్చా, ఇప్పుడే మూవీ అయిపోయింది. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వలేదు. సరే కానీ
తమరు రేపు పార్టీ రెడీ చేసుకోండి. అప్పుడేమైంది మచ్చా, ఈ రాత్రి ఏం జరుగుతుందో జస్ట్ వెయిట్ అండ్ సీ. క్రేజీ ఫెలో. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీకోసం జ్యూస్ తయారు చేస్తున్నా సార్. టేస్ట్ కోసం బ్లడ్ కూడా మిక్స్ చేసిన సార్. తాగండి సార్. Happy birthday to me. Happy birthday to me. Happy birthday, dear Suhani. Happy birthday to me. Happy birthday to me. Hey, what are you doing? Today it was my birthday, but there was no cake to cut, so I'm cutting this man. హెల్ప్ మీ మచ్చా. Hey! అసలు ఏమవుతుంది? నిజంగానే దయ్యాలు ఉన్నాయా? ఇదంతా నిజమా లేదా నా ప్రమాణ? దయ్యాలు వస్తాయంట. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అరే బాబు, సోదాపేసి పాయింట్కి రా. ఎస్, అక్కడికే వస్తున్నా. ఈరోజు మన టాపిక్, డూ గోస్ట్ రియల్లీ ఎగ్జిస్ట్? అసలు నిజంగానే దయ్యాలున్నాయా? మనుషులకి అవి కనిపిస్తాయా? దయ్యాలు పగబడతాయా? ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి దయ్యాలనేవి లేవు, కానీ మనిషి చనిపోయాక ఆ మనిషి ఆత్మ కొన్ని రోజులు భూమి మీదనే ఉంటుంది.
అందుకే మన పెద్దవాళ్ళు 9 రోజులు కర్మ అనే కార్యక్రమం చేస్తారు. ఈ 9 రోజుల్లో చనిపోయిన వాళ్ళ ఆత్మ కొంతమందికి కనిపించే అవకాశం ఉంటుంది. బట్ అవి మనల్ని ఫిజికల్గా ఏమీ చేయలేవు. కానీ ఎవరైతే కోరికలు తీరకుండా చనిపోతారో వాళ్ళు ప్రేతాత్మలాగా మారి తమ కోరిక తీర్చుకునే వరకు భూమి మీదనే ఉంటారు. అయితే దీని గురించి ఎక్కడా ఎలాంటి ప్రూఫ్ లేవు. ఏదో ఒకటి క్లారిటీగా చెప్పు బ్రో. అక్కడికే వస్తున్నా. ఒకవేళ మీరు నిజంగానే దెయ్యాలని చూడాలనుకుంటే ఒకే ఒక దారి ఉంది. స్పిరిట్ గేమ్. స్పిరిట్ గేమా? ఎస్, స్పిరిట్ గేమ్. చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడొచ్చు, వాళ్ళని ఏమైనా అడగవచ్చు. ఎలా ఆడాలో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే చేసుకుంటాలే బ్రో, ముందు ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్పు. గుడ్ బాయ్, ఇప్పుడు చెప్తా విను. ముందుగా వైట్ పేపర్ తీసుకోండి. పక్కనే చూపిస్తున్న ఫోటోలో లాగా డ్రా చేయండి. ఈ గేమ్ ఆడడానికి ముఖ్యంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. 1. ఇంట్లో ఒక్కడే ఉండాలి. లైట్లన్నీ ఆర్పేసి హాల్లో ఒక్కటే దీపం ఉండాలి. 3. మెయిన్ డోర్ తెరిచే ఉంచాలి. 4. ఎవరి ఆత్మనైతే పిలవాలనుకుంటున్నారో వారి పేరుని ఆ అక్షరాల మీద కాయిన్తో జరపాలి. ఎవరు ఎవరు? मैं आ गया हूँ। ये मेरी जगह है, मैं तुझे नहीं छोड़ूंगा। चले जाओ। The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. చెప్పండి. నేను శంషాబాద్ దగ్గర ఉన్న గ్యాలక్సీ టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఇంట్లో ఎవరో దొంగలు చొరబడినట్టు అనిపిస్తుంది. మీరు ఎవరైనా పోలీస్ని పంపించగలుగుతారా? కంగారు పడకండి, మీ ఏరియా పోలీస్ స్టేషన్కి ఇష్యూని ఫార్వర్డ్ చేస్తాం. 10 నిమిషాల్లో ప్యాట్రోలింగ్ టీం వస్తారు. ధైర్యంగా ఉండండి. సేఫ్టీ కోసం ఏదైనా వస్తువుని మీ దగ్గర పెట్టుకోండి. సరే, ఓకే సార్. ప్లీజ్ కొంచెం తొందరగా రండి.
పిలిచావంట కదా, మెసేజ్ వచ్చింది. ఏం జరిగింది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కరెక్ట్ టైంకి వచ్చారు. లోపల దయ్యమో దొంగనో తెలవట్లేదు. మీరే ఎలానైనా హెల్ప్ చేయాలి. నువ్వు దయ్యాలని నమ్ముతావా? ఏమో సార్, ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ చూస్తే నమ్మక తప్పట్లేదు. దట్స్ ఫైన్. లోపలికి వెళ్దామా? ఓకే సార్, వెళ్దాం. Please come in, sir. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. అందరూ మా చుట్టాల పెళ్లి కోసం చెన్నైకి వెళ్ళారు సార్. సర్లే, పైన ఎవరు ఉంటారు? పైన నా రూమ్ ఉంది. సరే, వెళ్దాం పద. నాకు కొంచెం భయంగా ఉంది సార్. నాతో రా. ఇక్కడ ఎవరూ లేరు. లేదు సార్, నేను ఇక్కడి నుంచి వాయిస్ వినిపించింది నాకు. ఈ మెట్లేంటి? సార్, అది టెర్రస్ పైకి వెళ్ళడానికి. రా, వెళ్దాం. సార్, నాకు అది భయం అవుతుంది. సరే, ముందు నేను వెళ్తాను, పైకి వెళ్ళి పిలుస్తాను, నువ్వు రా. Sir? 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 Sir?
ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శంషాబాద్ ఎస్ఐ రాహుల్ దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు టెన్షన్ కావాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు చేయని వారు అప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ అక్కడ చెప్తున్నట్టు అది యాక్సిడెంట్ కాదు, మర్డర్. కొంతమంది ప్లాన్ చేసి నన్ను మర్డర్ చేశారు. ఆ మర్డర్స్ని పట్టుకోవడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? సరే, చేస్తాను.